పాలకూర మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన ఆకుకూరల్లో ఒకటి. ఇది వైటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉండి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పాలకూర జ్యూస్ ఆరోగ్యానికి శక్తిని అందించడం, రక్తహీనతను తగ్గించడం, చర్మం మరియు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రతి ఆహారం మాదిరిగానే పాలకూర జ్యూస్ను కూడా సరైన పరిమితిలో తీసుకోవడం చాలా అవసరం. అతిగా తీసుకున్నప్పుడు లేదా కొన్ని ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్లో ఇది కొంతమంది వ్యక్తులపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంది. అందువల్ల జ్యూస్ ఒక్క లాభాలతో పాటు దానివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం. పాలకూరల్లో ఆక్సలేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అవి శరీరంలోని కాల్షియంతో కలిసి కాల్షియం ఆక్సలేట్ రాళ్ళుగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు పాలకూర జ్యూస్కు దూరంగా ఉండటం మంచిది. పాలకూరలో వైటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు రక్తాన్ని పల్చబరిచే టాబ్లెట్లు అంటే బ్లడ్ థిన్నర్స్ లైక్ వార్ఫరిన్ వాడుతుంటే ఈ జ్యూస్ ఆ మందులు పనితీరుపై ప్రభావం చూపవచ్చు. పాలకూరలో ఆక్సలేట్లు కేవలం కిడ్నీ రాళ్ళకే కాదు, శరీరం కాల్షియం, మెగ్నీషియం మరియు జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలను గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీన్నే యాంటీ న్యూట్రియంట్ ప్రభావం అంటారు. పాలకూరలో పీచు పదార్థం ఎక్కువ. ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో జ్యూస్ తాగడం వల్ల కొందరికి కడుపుబ్బరం, గ్యాస్ లేదా విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. పచ్చి పాలకూరలో గాయిట్రోజన్స్ అనే సమ్మేళనాలు స్వల్పంగా ఉన్నాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి అయోడిన్ను గ్రహించకుండా అడ్డుకోవచ్చు. థైరాయిడ్ సమస్యలున్నవారు పచ్చి జ్యూస్ కంటే వండిన పాలకూర తీసుకోవడం సురక్షితం. పాలకూర జ్యూస్ రూపంలో కంటే కొద్దిగా ఉడికించి కూరలా వండుకోవడం వల్ల ఆక్సలేట్ల ప్రమాదం తగ్గుతుంది. మీరు ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.